Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింది నంబర్ని సంప్రదించండి. హైదరాబాద్లో ప్రస్తుతం హై అలర్ట్ అయితే అంటే సెంట్రల్ ఇచ్చిన సమాచారం మేరకు కూడా హై అలర్ట్ అయితే ప్రస్తుతం ఉంది. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా తనిఖీలు చేస్తున్నారు. పాత బస్తే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతం మనం చార్మినార్ వద్ద అయితే ఉన్నాం. ఆ చార్మినార్ చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి భారీగా పోలీసులు అంతా కూడా హై అలర్ట్ ఇక్కడ ప్రకటించారు. మరోవైపు ఫ్రైడే కాబట్టి ప్రత్యేక ప్రేయర్స్ కూడా లోపల జరుగుతున్నాయి. భద్రత అంతా కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కాకుండా లా అండ్ ఆర్డర్ ఫోర్స్ పోలీసులు కూడా ప్రస్తుతం మనము చూడొచ్చు. కూడా ఇక్కడ అంతా కూడా భద్రత ఏర్పాటు చేశారు. మక్కా మస్జిద్లో అయితే ప్రస్తుతం ప్రార్థన అయితే జరుగుతున్నాయి. పాల్గం పూర్తిగా చూసుకుంటే కూడా ఉగ్ర దాడికి కూడా ఒకవైపు ఎంపీ అజారుద్దీన్ ఓవైసీ కూడా ఒక పిలుపుని ఇవ్వడం ఇచ్చింది. ఒకవైపు క్లియర్గా చూస్తే కూడా ఉగ్రదాడికి నిరసనగా ఎవరైనా సరే నల్ల బ్యాచ్ వేసుకొని వచ్చి పాల్గొనాలి. ప్రేయర్స్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు చాలామంది కూడా. ఒకవైపు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రేయర్స్ కూడా ప్రత్యేక ప్రేయర్స్ జరుగుతున్నాయి. లోపలంతా కూడా నల్ల బ్యాచ్లు వేసుకొని ఏదైతే బ్యాండ్ ఉంటుందో నల్ల బ్యాండ్ వేసుకొని కూడా వాళ్ళు ప్రార్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా మనం చూడొచ్చు లోపలికి వెళ్తున్నారు అందరూ కూడా. ప్రధానంగా హైదరాబాద్ అంతా కూడా హై అలర్టే నల్ల బ్యాచ్లతోని ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ప్రార్థనల కోసం అందరూ కూడా ఇంకా లోపలికి వెళ్తున్నారు. మరికొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా నల్ల బ్యాచ్లు ధరించి మరి కూడా లోపలికి వెళ్తున్నారు. విజువల్స్లో కూడా చూడొచ్చు నల్ల బ్యాచ్లు వేసుకొని మరి కూడా చాలామంది మక్కా మస్జిద్లో లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి నల్ల బ్యాండ్ కూడా మనం చాలా క్లియర్గా కూడా చూడొచ్చు. ప్రాణాలు తీసి ఒకవైపు అత్యంత క్రూరంగా ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. విజువల్స్లో కూడా అందరు బ్యాండ్స్ కట్టుకొని లోపలికి వెళ్తున్నారు. ఈ ప్రార్థన టైంలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. చార్మినార్ దగ్గర అంతా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అందరు కూడా చాలామంది పోలీసులు ఉన్నారు. మక్కా మస్జిద్ ముందు ప్రాంతం అంటే లా అండ్ ఆర్డర్ పోలీసులే కానీ లేకపోతే స్పెషల్ పోలీసులు కూడా ఉన్నారని కూడా తెలుస్తుంది. పాత బస్తీలో ఉన్న సెన్సిటివ్ ఏరియాస్ ఆ ప్రాంతంలో కూడా భద్రత భారీగా ఏర్పాటు చేశారు. భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా తనిఖీలు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. ఒక్కసారి బ్యాండ్ మనం క్లియర్గా కూడా చూడొచ్చు. బ్యాండ్ వేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఎక్కడైతే టెర్రర్ అటాక్ అయ్యే సిచ్యువేషన్ ఏ ప్రాంతంలో గతంలో జరిగాయో ఆ సెన్సిటివ్ ఏరియాస్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి ముమ్మరంగా. ఇప్పటికే ఇదే కాకుండా హైదరాబాద్ అంతా కూడా ఎవరైతే పాకిస్తాన్ మెంబర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించారు. ఇప్పటికే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా వాస్తవానికి చూస్తుంటే కూడా 1 వీక్ గడువులో మీరు తిరిగి దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. వాళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్స్ అంతా కూడా రద్దు చేసింది. మీరు తిరిగి వెళ్ళిపోవాలి పాకిస్తాన్ అంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. మరే కాకుండా స్పెషల్ బ్రాంచ్లో ఎవరైతే పాకిస్తాన్లో వాళ్ళ పేర్లు నమోదు చేస్తారో వాళ్ళ వివరాలన్నీ కూడా ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏ ఏరియాలో ఉన్నారు తిరిగి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవంతా కూడా ఆరాధిస్తున్నారు. హై అలర్ట్ మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ అంతా కూడా నడుస్తుంది. హైదరాబాదే కాకుండా పలు జిల్లాలే కాకుండా నిజామాబాద్ ప్రాంతంలో పలు ఏరియాస్లో అంతా కూడా సోదాలు జరుగుతున్నాయంటూ కూడా సమాచారం వస్తుంది. పాలగం పూర్తిగా చూసుకుంటే కూడా ఆ ఉగ్ర దాడికి కూడా మొత్తం మీద చూసుకుంటే కూడా బేగం బజార్లో కూడా పలు వ్యాపారాలు అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా అల్లకొల్లమైన పరిస్థితి. అంటే ఇప్పటికే అందరూ కూడా ప్రతి ఇంట్లో తుపాకీ కాశ్మీర్లో పేరుతే ప్రతి భారతీయుడు ఇంట్లో కన్నీరు మున్నీరుగా వెలపించిన సిచ్యువేషన్. అంటే ఏదైతే ఈ టెర్రర్ అటాక్ జరిగిందో దీని మీద మొత్తం భారతదేశం అంతా కూడా ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మన విజువల్స్లో కూడా చూడొచ్చు. ముస్లిమ్స్ కూడా ప్రధానంగా నల్ల బ్యాచ్లు వేసుకొని లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. అదే కాకుండా చాలామంది ప్రేయర్కి నల్ల బ్యాచ్లో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంతా కూడా సిద్ధంగా ఉంది. స్పెషల్ ఫోర్స్ వెహికల్స్ అంతా కూడా ఏ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళ ఆందోళన జరిగినా కూడా వజ్ర వాహనాలంతా కూడా చార్మినార్ వద్ద సిద్ధంగా ఉంచారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్గా ప్రకటించారు. మనకి విజువల్స్లో కూడా చూడొచ్చు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే టెర్రర్ అటాక్ మొత్తం అందరినీ కూడా కదిలి వేచిందనే పూర్తిగా చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే లోపల ఇప్పటికే ప్రేయర్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయి మొత్తం మీద కూడా ఈ అటాక్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు.
మరోవైపు రాష్ట్రం అంతా కూడా కొంచెం హై అలర్ట్ ఉందనే చెప్పొచ్చు. అటాక్ అంతా కూడా తీవ్రంగా చాలామంది భారతీయులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కాశ్మీర్ మాది, కాశ్మీర్ నీది, కాశ్మీర్ మనందరిది, కాశ్మీర్ ప్రతి భారతీయుడిది అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతుంది. ఇప్పటికే ప్రత్యేక ఇంటర్నేషనల్ దేశాలంతా కూడా అందరూ కూడా ఉలిక్కి పడిన సిచ్యువేషన్. ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రం హై అలర్ట్. చార్మినార్ వద్ద కూడా విజువల్స్ చూస్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.